ఆయుర్వేద సాంస్కృతిక పునరుజ్జీవనం మన ఆడబిడ్డల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ స్వయం సంరక్షణ పథకముతో మన దేశములో తిరిగి మరలా మనం ఆయుర్వేద స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించాలి. బిడ్డలో ఇవాళ మనం చేసేటువంటి ఈ కృషి వచ్చేటువంటి తరతరాల భారత జాతికి ఇది ఒక తరగని సంపదలాగా ఉపయోగపడాలి. ఈరోజు కీళ్ల సవాయి పేరు రాసుకోండి. ముందు ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కీళ్ల సవాయి, సవాయి యాగుడిస్తే ఈ కీళ్ల సవాయి రోగమో దాడిమాది గుటికలో, దీని మనం చెప్పుకునే ఔషధం పేరు దాడిమాది. దాడిమా అంటే దానిమ్మ చెట్టు. దాడిమాది గుటికలో కీళ్ల సవాయి అంటే మగవాళ్ళు అనేక చోట్ల పొరపాటునో గ్రహపాటునో ఒక క్షణము సుఖము కోసమో తిరిగేటువంటి చెడు తిరుగుళ్ల వల్ల శరీరములో సవాయి రోగాలు, సుఖ రోగాలు నాటుకుపోతాయి. తాత్కాలికంగా ఏదో ఒక మందులు తిని వాటిని లోపలే అణిచివేసుకోవటం వల్ల అలా అణిచివేయబడ్డ సవాయి రోగము, దాని తాలూకు రోగ పదార్థం అన్ని కీళ్లల్లో చేరి ఈ కీళ్లను కిందకి రానివ్వు, పైకి రానివ్వు, అలా బిగుసుకుపోయి కీళ్ల సవాయి అట్లా ముట్టుకుంటేనే వాడికి సూది పెట్టి దబ్బనం పెట్టి పొట్టినంత నొప్పి కలుగుతుంది. వాడి బాధ చెప్పడానికి వీల్లేదు. చేసిన తప్పు క్షణం, కానీ శిక్ష జీవిత కాలము, 100 ఏళ్ల శిక్ష పడిపోతుంది. వీడికి పడటమే కాదు, వీడు కొంపకొచ్చి పెళ్ళానికి అంటిస్తా ఉన్నాడు. పెళ్ళానికి రోగం వస్తూ ఉంది, వీళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు తగులుకుంటూ ఉంది ఈ దరిద్రమైనటువంటి రోగము. దీన్ని ఎంత సులభంగా నివారించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాగితం కలంతో సిద్ధంగా ఉండండి. కీళ్ల సవాయి రోగాన్ని నిర్మూలించేటువంటి దాడిమాది గుటికలు. దాడిమ అనగా ఇటు చూడండి, మహాతల్లి దానిమ్మ చెట్టు. దాడిమ అంటే దానిమ్మ చెట్టు, మహాతల్లి. అందరికీ అందుబాటులో ఎక్కడ కావాలంటే అక్కడ ఇది మనకు లభ్యమవుతుంది. ఈ దానిమ్మ, దీని ఆకులు, దానిమ్మ చిగుళ్ళు, ఇది 30 గ్రాములు రాసుకోండి. దానిమ్మ చిగుళ్ళు 30 గ్రాములు. దసరా. అదేవిధంగా సైంధవ లవణం 10 గ్రాములు. 10 గ్రాములు చూడండి, ఇక్కడ సైంధవ లవణం పొడి 10 గ్రాములు. ఈ రెండింటి యొక్క కలయికతో కీళ్ల సవాయి సంహరింపబడుతుంది. ఈ రెంటిని మనం ఏం చేయాలి? కొంచెం నీళ్లు పోసి మెత్తగా నూరాలి. చాలా సులభమైన యోగము. ఇంతింతలా ఉన్న కీళ్లు వాచిపోయి బాధపడుతున్నారు, అందులో పోసి కొంచెం నీళ్లు పోయి చూడండి. చక్కగా దానిమ్మ చిగుళ్ళు సైంధవ లవణం కలిపి మెత్తగా నూరుతూ ఉన్నారు. ఇదంతా మెత్తగా ముద్దగా అయ్యేంత వరకు బాగా మెత్తగా నూరాలి. చూస్తుండండి. దాడిమాది గుటికలకు అవసరమైనటువంటి పదార్థం తయారైంది. ఇందులో పెట్టాయా? ఇది మనం కుంకుడు గింజంత గోళీలు చేయాలి. దీన్ని కుంకుడు గింజంత చాలా సులభం. ఆకుపచ్చ గోళీలు అవుతాయి. ఆకుపచ్చ గోళీలు కొంచెం ఇట్లా నొక్కండి, అటు ఇటు నొక్కితే తయారవుతాయి. చూడండి చక్కగా ఎంత బాగా వచ్చింది చూసారా? కళ్ళలాడుతూ మహాతల్లులు కీళ్ల సవాయి రోగాన్ని తుంపులు చేస్తాయి. వీటిని ఆరబెట్టి నిల్వ చేసుకుని ఎప్పుడు ఏ అనుపానంతో వాడుకోవాలో చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూశారు కదా? దానిమ్మ చెట్టు చిగుళ్ళు దొరకవా? చాలా సులభంగా దొరుకుతాయి. దానిమ్మ చెట్టు చిగుళ్ళు, సైంధవ లవణం, ఆ రెండు నూరాం, గుటికలు చేశాం. లోపలికి మింగుతామంటే ఈ దానిమ్మ చిగుళ్లలో ఉన్న ఔషధ గుణం అంత భయంకరమైనటువంటి సుఖవ్యాధిని నాశనం చేస్తుంది. అంత గొప్పది మహాతల్లి. అందుకే ఇంటింట దానిమ్మ చెట్టు ఉండేది. దానిమ్మ పండ్లు కాచినంత కాలము ఇంటి వాళ్ళు పుష్కలంగా దానిమ్మ పండ్లు తినేవాళ్ళు. అందుకని ఎర్రంగా దానిమ్మ పండులాగా, దూరం మగ్గిన పండ్లులాగా కళకళలాడుతూ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ కొంపలు లేవు, ఆ ఖాళీలు లేవు, ఉన్నా కూడా ఇలాంటి చెట్లు లేవు. ఈ చెట్ల వల్ల ప్రయోజనాలు తెలియదు.
తిరిగి మరలా ఆ కాలం వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ గోళీలను పొద్దున 1, సాయంత్రం 1. పరిస్థితి తీవ్రంగా ఉంటే 3 పూటలా కూడా ఈ గోళీలను కొంచెం మంచినీళ్లతో, గోరువెచ్చని మంచినీళ్లతో సేవిస్తూ ఉంటే క్రమంగా ఈ కీళ్ల సవాయి రోగము, కీళ్లను వాపు పుట్టించి, సోల పుట్టించి, సూదులతో పొడిచినట్టుగా వేధించేటువంటి ఈ కీళ్ల సవాయి నాశనమైపోతుందని మా బిడ్డలకు తెలియజేస్తూ ఇన్ని మంచి విషయాలు మనం చెప్పినటువంటి మన తల్లి భారతికి మనం గర్వంగా సగర్వంగా జయజయలు పలుకుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.